గుర్తుపట్టిరా ట్రాక్టర్ మీద కూర్చున్న సార్ను మన తెలంగాణ సీఎం రేవంత్ సారే. అప్పట్లా బాసర ట్రిపుల్ ఐటీల పిల్లగాళ్ళ సమస్యలు స్వయంగా చూసి తెలుసుకుందామని కార్లో పోతుంటే తొవ్వల్నే అడ్డం పడ్డరు అక్కడి నిర్మల్ జిల్లా పోలీసోళ్ళు కాదు పరమశివుడు అడ్డం పడ్డ పిల్లగాలను కలిసే తీరుతా అని ఫిక్స్ అయ్యి బాసర మండలం లాబ్ది అనే ఊళ్ళో ఉండే గీ సిందే పీరాజీ అనే రైతన్న ట్రాక్టర్ మీద ఎక్కి ట్రిపుల్ ఐటీ కాడికి చేరుకుండు. అటెనక పోలీసోళ్ళు మళ్ళీ అరెస్ట్ చేసి కార్లు వేసుకుపోయారు అనుకో, అది వేరే ముచ్చట. అయితే అప్పట్లో నా ట్రాక్టర్ ఎక్కించుకొని తీసుకుపోయినా కాబట్టి ఆ సాయాన్ని చూసన్న నా బ్యాంకులోని బకాయి మాఫ్ చేశారు అని అప్పటి వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి సాయం కోరుకుంటుండి పీరాజీ భయ్య. అంతేనా అన్న? टिबल आईआईटी में जब जाते वक्त बॉर्डर से लेके गए लाबदी से आए स्कूटी के ऊपर हम एक नए ट्रैक्टर को लेके आईआईटी में डाल दिए। टिबल आईआईटी में अभी तक कर्जा नहीं माफ़ हुआ साहब। हमारे अम्मा का नाम पे 2,25,000 था, 2 लाख ऊपर के बन दिए। अभी है कि 25,000 बन दिए, 2 लाख रुपए कर्जा है, वो माफ़ होता बोले माफ़ नहीं हो रहा। हमारे को कर्जा नहीं दे रहे मैनेजर साहब। మరి ఎగుసం మంత్రి తుమ్మలసారి చెప్పినట్టు టెక్నికల్ ఫాల్టో రేషన్ కార్డు అప్డేట్ ఫాల్టో తెలియదు కానీ 2,25,000 బకాయి ఉంటే సర్కారోళ్ళు చెప్పినట్టే మీది పైకం 25,000 రూపాయలు కట్టి కతిమా 2 లక్షల బకాయి మాఫ్ అయితే బాగుండు, మళ్ళీ ఇంత లోన్ తీసుకొని పంట వేసుకుందామని చూస్తుండట. మరిగా సీఎం సార్ అన్నను గుర్తుపట్టినో లేదో గంత సాయం చేసిన వాళ్ళని ఎట్లా మరుస్తాడు గాని చేస్తాడు. ఈ ముచ్చట చూడంగానే పక్కా చేస్తాడు పీరాజన్న. ఆ ఫికర్ మాత్కారో జరూర్ లోన్ మాఫ్ హో జాయేగా.